తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. రైట్. నెక్స్ట్ అండి, టెండర్లు ట్యాపింగ్లు అన్ని మెగా డైవర్షన్ స్కీమ్. ఎందుకనో మెగా కృష్ణారెడ్డి గారి మీద కవిత, అంతకుముందు షర్మిల, ఈ మహిళలందరూ కూడా, ఇద్దరు మహిళలు కూడా వాళ్ళ అన్నల మీద ఎంత పగబెట్టారో అంతే స్థాయిలో అంతకంటే ఎక్కువగా మెగా కృష్ణారెడ్డి గారి మీద కూడా పగబట్టారు. ఎందుకు పట్టారో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు ఎక్కడైనా ప్రభుత్వాలు కానీ, ఇక్కడ ప్రభుత్వాలు కానీ, అక్కడ ప్రభుత్వాలు కానీ, ఇక్కడ మీడియా కానీ, అక్కడ మీడియా కానీ, అక్కడ అధికారులు కానీ, ఇక్కడ అధికారులు కానీ, లేదా అక్కడ బ్యూరోక్రాట్స్ కానీ, ఇక్కడ బ్యూరోక్రాట్స్ గారు కానీ, ఎవరైనా సరే, వాళ్ళైనా సరే, వీళ్ళైనా సరే మెగా కృష్ణారెడ్డి గారికి తద్దనక తద్దనకిన తద్దనకిన అని భజన చేస్తారు. కానీ వాస్తవం అండి రాజుగారు, నిజంగా భజన చేస్తారు. ఎందుకు చేస్తారు అంత ప్రేమ ఏంటో మరి తెలుసా. బిజినెస్ మ్యాను ఆయన, 100% సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాను, చాలా అద్భుతంగా సరే ప్రాజెక్ట్స్ చేశాడు, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఎందుకో ఆయన పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఆయన వదలట్లా. సరే ముందు షర్మిల వెళ్ళింది చాలా దూరం, తర్వాత ఎక్కడో స్లో అయింది మొత్తానికి, మరి ఏం జరిగిందో తెలియదు నాకైతే. ఇప్పుడు మాత్రం కవిత మాత్రం ఊరుకోట్లా. ఇప్పుడు నిన్న నైని కోల్ స్కామ్ జరిగితే ఆ బొగ్గు కోల్ స్కామ్ లో చివరికి తీసుకొచ్చి సుజన్ రెడ్డి ఎవరు ఇంతోడు 250 కోట్లు, అసలు మొత్తం కృష్ణారెడ్డి పాత్ర అయితే మీరు అతను వదిలిపెట్టి ఇదేంటి అని చెప్పని ఫుల్ ఫైర్ అయిపోయింది. దాని మీద మొత్తం అతను లాగుతుంది. అసలు దానికోసం అతను కాపాడటం కోసమే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అధికారులు, మీడియా అందరూ కూడా ఆయన కోసమే పనిచేస్తున్నారని చెప్పని ఇచ్చేసారు. అసలు యాక్చువల్గా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారే మెగా కృష్ణారెడ్డి గారి పాత్ర ఉందని బయటపెట్టింది, లేకపోతే ఎవరికి తెలిసేది కూడా కాదు. సరే ఇది జోరాలుగా జరుగుతున్న అంశం. మరి ఆ మాట్లాడిన బయట ఎందుకు చూద్దాం మరి ఆ గోళంలో. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎంతసేపు దీన్ని ఎట్లా చేస్తున్నారంటే స్మాల్ ఫిష్ను వదిలేసి బిగ్ ఫిష్ను కాపాడుతున్నారు. చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు చూపించి తిమింగలాన్ని కాపాడుతున్నారు. ఈ విషయం అంతా సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుతురు. వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం. అది 25,000 కోట్ల ప్రాజెక్టు నయని అనేది. ఈ సృజన్ రెడ్డి అనే చిన్న చేప పిల్లకు వచ్చింది 250 కోట్ల ప్రాజెక్టు. సో ఈ 250 కోట్ల ప్రాజెక్టు వచ్చిన చూపించి పెద్ద తిమింగలాన్ని వదిలిపెట్టాలనే ప్రయత్నం గుంటనక్క గారు తీవ్రంగా చేస్తున్నారు. ఈ సృజన్ రెడ్డి అనేటోని పుట్టించిందే, ఈ సృజన్ రెడ్డి అంటోనికి టెండర్ ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అంటోని కాంట్రాక్టర్గా నిలబెట్టిందే ఈ గుంటనక్క గారు. ఇదే సింగరేణిలో రెండు వచ్చినాయి బొగ్గు గనులు బీఆర్ఎస్ హయాంలో సృజన్ రెడ్డికి. అప్పుడు గుర్తు రాలేదా సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరిదని? శత్రువులు ఎక్కడో ఉంటారండి, ఇట్లాగే ఉంటారు. గుంటనక్కని ఎవరినండి అంటుంది? హరీష్ రావు గారు. హరీష్ రావు ఇది బాధాకరమైన. ఆడేమన్నా వాళ్ళ మామని కేటీఆర్ గారిని కాపాడుకోవాలి, ఇక్కడేమన్నా ఏమతో తిట్లు తినాలి, అక్కడేమన్నా వాళ్ళకి పని చేయాలి, ఇక్కడేమో యువతో తిట్లు తినాలి. మొత్తానికి ఆయన పరిస్థితి కాంగ్రెస్ ని మళ్ళీ అటాక్ చేయాలి, పోరాటం చేయాలి. ఓ పక్క వినయం ఉండాలి, ఇంకో పక్క ఆమె చేత తిట్టించుకోవాలి. ఇప్పుడు ఆమెనేం అంటానికి లేదు కదా, ఆడబిడ్డ కదా, ఏమంటారు, ఎవరైనా ఏమనలేరు. కేటీఆర్ని కాదని, కేసీఆర్ గారిని కాదని హరీష్ రావు గారు సస్పెండ్ చేస్తారండి ఆమెను పార్టీ నుంచి. వాళ్ళిద్దరిని కాదని ఆమె మీద నన్ను అటాక్ చేస్తారండి పార్టీ నుంచి. ఇదంతా ఎట్లా ఉందంటే అసలు అనలేక ఒట్టోళ్ళ మీద వచ్చి యుద్ధం చేసినట్టుగా ఉంది. ఉన్నంతలో సరిగ్గా ఇప్పుడు ఎందుకు లేదా, అది ఆ సబ్జెక్టు వేరు. మొత్తానికి కృష్ణారెడ్డి గారి మీద ఆమె యుద్ధం ప్రకటించింది. మరి ఆ యుద్ధం ఎక్కడ దాకా తీసుకెళ్ళిద్దో ఏంటో అనేది ఆయన స్పందించారు. కృష్ణారెడ్డి గారు రెస్పాండ్ అవ్వటం అనేది నేను ఇంతవరకు చూడాల. అంటే దాని మీద వాళ్ళు రెస్పాండ్ గారు, అసలు రెస్పాండ్ అయితే దానికి ఆన్సర్ ఇవ్వటం, రెస్పాండ్ కాకపోతే ఏముండదు. అందుకని అంటే చట్టము చుట్టము అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, ఇంకంత పెద్ద పని ఏముంది ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన పని. రైట్. శ్రీనివాస్ గారు ఉన్నారండి. సరిపోదులేండి. నెక్స్ట్ అండి, నీకో న్యాయం దళిత మహిళకో న్యాయమా, కేటీఆర్